దేశంలో పేద విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి కార్పొరేట్ విద్యా సంస్థలు బుక్స్, స్కూల్స్ ఫీజుల రూపంలో 10 రెట్లు దోచేసుకుంటున్నారని, దీనిపై కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు స్పందించకపోవడం బాధాకరమని, కాంగ్రెస్ పేదల పక్షపాతి అని, గత చరిత్రలో కాంగ్రెస్ ప్రభుత్వం అందించిన ఎన్నో పథకాలు నేటికి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నాయని కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు చిరంజీవి గారు, అందరికీ స్వాగతం. భారతదేశంలో 2013లో నీట్ మెడికల్ ప్రవేశానికి నీట్ అని అప్పటి యూపీఏ 2 గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. కానీ భారతదేశం మొత్తం 2016లో దాన్ని అమలు చేయడం జరిగింది. 2019లో ఆ నీట్ సంస్థను ఎన్టీఏకి బీజేపీ గవర్నమెంట్ అప్పగించడం జరిగింది. కానీ 2024 నుంచి ఇప్పటి వరకు 26 వరకు దాంట్లో పేపర్ లీకేజీలు అయితే ప్రతి ఒక్కటి అవినీతి జరుగుతుంది. దీని మీద రాహుల్ గాంధీ గారు మధ్య రాజస్థాన్లోని కోటా నియోజకవర్గానికి వెళ్ళి భారీ ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీని మీద సమగ్ర విచారణ చేసి ఆ నీటికి ఇచ్చినటువంటి ఎన్టీఏ సంస్థను బర్తరాఫ్ చేసి దీని మీద న్యాయం జరిగే విధంగా చూడాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. బాలపురం బాబు గారు అధ్యక్షుడు. ఎగ్జామ్ పరీక్షను పెడితే కోట్లకి వ్యాపారం చేసి బీజేపీ ప్రభుత్వం ఎందుకంటే లీకేజ్ అవుతున్నా కూడా బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు ఎందుకు మీరు వాళ్ళని రద్దు చేయాలనేది కూడా మేము అడుగుతున్నాం. అలాగే కూటమి ప్రభుత్వం, అది గత ప్రభుత్వంలో కావచ్చు, గత ప్రభుత్వంలో కూడా బీజేపీ ప్రభుత్వం 2019 నుంచి కూడా ఎన్టీఏ ఏజెన్సీ వాళ్ళే ఉన్నారు. అప్పుడు లీకేజ్ పేపర్లు కావచ్చు, ఇప్పుడున్న 2024లో కూడా మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు కూడా లీకేజ్ పేపర్ చూస్తున్నాం. అంటే రెండు పార్టీలు కూడా బీజేపీ ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నాయి. వాళ్ళు ఏమి చేసిన అరాచకాలు కూడా వాళ్ళకి కొమ్ము కాస్తున్న పరిస్థితి. ఈ రోజు మా రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రి ఎందుకు ప్రశ్నించలేదు? ఇంతమంది నీ బాధితులు రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రిగా నేను మంత్రిని చేశాను కదా, గెలిపించుకున్నాను కదా, పాదయాత్రలో ఇచ్చావు కదా హామీ, విద్యార్థులకు మేలు చేస్తాను, నిరుద్యోగులకు మేలు చేస్తానని విద్యాశాఖ మంత్రి పలికాడు కదా. ఈ రోజు ఏమైపోయారు విద్యాశాఖ మంత్రి? నీటి పేపర్ లీకేజ్ అవుతున్నా కూడా ఎక్కడున్నారు విద్యాశాఖ మంత్రి అని మేము స్పష్టంగా అడుగుతున్నాం. మా డిమాండ్ ఒకటే, కేంద్ర విద్యాశాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. ఇక్కడున్న రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూడా వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకంటే నిద్రపోతున్న ఇంత అరాచకాలు జరుగుతున్నా కూడా ప్రశ్నించకుండా వాళ్ళకి కొమ్ము కాస్తున్న మా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వాళ్ళు కూడా రాజీనామా చేయాలి. అలాగే కాకుండా ఎన్నో కార్పొరేట్ విద్యా సంస్థలు అప్పుడున్న మా కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు మేము నడుపుకుంటాము, 25% ఎస్సీ ఎస్టీ బీసీలకి కేటాయిస్తాం సీట్లు అన్నారు. ఈ రోజు విద్యాశాఖ మంత్రిని సూటిగా మేము అడుగుతున్నాం ఎన్ఎస్యూ నుంచి, ఏ కాలేజీలు అయినా కూడా మేము మీకు కొమ్ము కాస్తున్న నారాయణ విద్యా సంస్థను అడగం. ఏ కాలేజీలు అయినా, ఏ స్కూల్ అయినా 25% ఇచ్చిన స్కూల్ మీరు ఒకటిగానే ఇచ్చారంటే మేము నిజంగా మీరు సూపర్ పరిపాలన అనేది కూడా మేము చెప్తాం. అలా కాకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలందరూ మీ వెనకాల ఉన్నారని వాళ్ళకందరికీ మీరు కొమ్ము కాస్తున్నా వాళ్ళకి చేసే అరాచకాలు, లక్షల్లో ఫీజులు, అమ్మా నాన్న పలకలేనటువంటి నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ విద్యార్థుల దగ్గర కూడా 1.5 లక్ష ఫీజులు ఏం చేస్తున్నారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అనేది మేము అడుగుతున్నాం. మీలో లోపం ఉందా? ఇప్పుడున్న జిల్లా కలెక్టర్లు అందరికీ మీటింగ్లు పెట్టండి, డిఓలు పెట్టండి, ఆర్ఐఓలు పెట్టండి, అందరినీ తీసుకోండి. యా స్కూల్స్ ఇచ్చారు డిఓలు ప్రశ్నించండి. 20% సీట్లు ఇవ్వకుండా ఉన్న స్కూల్స్ నా లిస్ట్ ఇవ్వమని అడగండి.